అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నేను నా యొక్క సబ్స్క్రైబర్లతో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా యోగా గురించి. యోగా అన్నది ఇప్పుడు మన జీవన శైలిలో ఒక భాగస్వామిగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము. ఎందుకు అంటే ఆరోగ్యం బాగుంటే మన కుటుంబము మనము బాగుంటాము. దాని ద్వారా మనం ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతాము. ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగోలేదో మన సంపాదన పడిపోవడం ఒకటైతే, రెండవది మనము మన ఆరోగ్యం కోసము ఖర్చు పెట్టాల్సినటువంటి ఖర్చు ఎక్కువైపోయి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడతాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చే నెల ఏదైతే యోగా దినోత్సవం 21న జరుగుతుందో దాన్ని మన విశాఖపట్నంలోనే యోగా దినోత్సవంలో పాల్గొంటానని కూడా చెప్పడం జరిగింది. అంటే యోగా గురించి మనందరం అర్థం చేసుకోవాల్సింది, యోగా చాలా ఇంపార్టెంటు. యోగా ఇప్పటి వరకు ఎవరైనా ఇంకా చేయలేకపోతే ప్రతిరోజు కూడా యోగా మాత్రం చేయడానికి కొంత టైం అయితే కేటాయించుకోండి. మరి వచ్చే నెల 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని మన నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలోని ఈ యోగా దినోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఆరోగ్యం కోసం యోగా ఆంధ్ర అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక ప్రణాళికలు అయితే రచిస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల మంది యోగా సాధకుల యొక్క సమూహాన్ని తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం విశాఖలో జరిగే యోగా దినోత్సవంలో మరి మనము ఒక హైలైటెడ్గా ఉండబోతుంది. దీనికి సంబంధించి మరి ప్రతి ఒక్కరూ కూడా యోగా ఉదయం తప్పనిసరిగా యోగా చేయగలిగితే మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా వరకు కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి, ముఖ్యంగా ప్రైవేట్ గవర్నమెంట్ రెండిట్లో చూసుకుంటే, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగుల్లో పని ఒత్తిడి, పని భారము చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చాలా ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి వీరు కానీ ఉద్యోగులందరూ కూడా యోగా చేస్తే మాత్రం చాలా వరకు కూడా వాళ్ళపైన ఉన్నటువంటి ఒత్తిడి కొంచెం రిలీఫ్ అవుతుంది. తద్వారా వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ యూనియన్స్ కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని అందరు ఉద్యోగులు యోగా దినోత్సవంలో పాల్గొనేలా చేయడము, అలాగే తద్వారా ప్రతిరోజు కూడా యోగా చేసేలా సమయం కేటాయించుకోవడం చేయగలిగితే ప్రతి ఒక్కరి ఆరోగ్యము బాగుంటుంది. కాబట్టి ఈ దిశగా ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలోని యోగాను ఒక భాగస్వాములుగా చేసుకొని ప్రతిరోజు ఉదయం పూట యోగా చేయగలిగి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకొని పని ఒత్తిడి భారాన్ని తగ్గించుకోగలిగితే మీకు మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆనందం కూడా దొరుకుతుంది. తద్వారా మనకి ఖర్చు అయ్యేటువంటి ఆరోగ్యానికి ఖర్చు పెట్టాల్సిన కూడా డబ్బు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి యోగా గురించి అందరూ కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా ప్రతిరోజు కూడా యోగా చేయడానికి అయితే ప్రయత్నిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరు స్టార్ట్ చేయకపోతే ఇక నుంచి ప్రతిరోజు కూడా యోగా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మీ మంచి ఆరోగ్యాన్ని మీ చేతిలోనే ఉంటుంది. తద్వారా మీ కుటుంబానికి మీరు ఎల్లవెల్లా ఉపయోగపడతారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.